ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచ దేశాలకు ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. ప్రపంచం మరో పెను యుద్ధం ముంగిట నిలబడి ఉందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రీసెంట్ గా చేసిన కామెంట్స్ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమే ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఇరాన్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని నెతన్యాహు ఆరోపిస్తున్నారు. టెల్ అవీవ్ పై ఇరాన్ జరిపిన భీకర దాడులను ప్రస్తావిస్తూ ఆయన ఒక భావోద్వేగపూరితమైన వీడియోను రిలీజ్ చేశారు. కేవలం సైనిక స్థావరాలను మాత్రమే కాదు, ఇరాన్ ఉగ్రవాద క్షిపణులు అమాయక పిల్లలను, కుటుంబాలను, వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా జెరూసలేంలోని పవిత్ర స్థలాల మీదకు కూడా క్షిపణులను ప్రయోగించడం నాగరిక ప్రపంచంపై చేస్తున్న దాడి అని ఆయన వర్ణించారు. ఇరాన్ ఈ ప్రపంచానికి ఒక శత్రువు అని, స్వేచ్ఛ ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదమని మరోసారి నిరూపితమైంది. అందుకే ఇజ్రాయెల్ ప్రధాని ప్రపంచ నాయకులను ఉద్దేశించి ఒక సూటి ప్రశ్న వేశారు. స్వేచ్ఛ ప్రపంచ నాయకులారా, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఇజ్రాయెల్ తన కోసం మాత్రమే కాదు, మీ అందరి భద్రత కోసం పోరాడుతుందని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ చేస్తున్న పోరాటం కేవలం భూమి మీదనే కాదు, సముద్ర మార్గాల్లోనూ కొనసాగుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ప్రయాణించే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో